భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య అరుదైన రికార్డు సృష్టించారు. స్వతంత్ర భారతంలో జన్మించిన తొలి ఉపరాష్ట్రపతిగా ఆయన ఘనతను సొంతం చేసుకున్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. వెంకయ్య నాయుడుకు రాజ్యసభలో ఘన స్వాగతం లభించింది. సాధారణ కుటుంబం నుంచి దేశంలో రెండో అత్యున్నత పదవికి ఎదిగిన వెంకయ్యను పార్టీలకు అతీతంగా నేతలంతా ప్రశంసించారు. వెంకయ్యతో ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ హాజరయ్యారు. వెంకయ్య నాయుడు ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धा पूर्वक निर्वहन करूंगा. అంతకుముందు వెంకయ్య నాయుడు రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. తర్వాత సర్దార్ పటేల్ సమాధి దగ్గర కూడా నివాళులర్పించారు. బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయను కూడా స్మరించుకున్నారు వెంకయ్య. వెంకయ్య ప్రమాణ స్వీకారానికి ఆయన కుటుంబ సభ్యులు తరలివచ్చారు. అరుదుగా కనిపించే వెంకయ్య కుటుంబాన్ని చాలా మంది ఎంపీలు ఆసక్తిగా చూశారు. దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం ముగియగానే వెంకయ్య పార్లమెంటుకు చేరుకున్నారు. తమ కొత్త చైర్మన్ కు రాజ్యసభ ఘన స్వాగతం పలికింది. వెంకయ్యపై ఎంపీలు ప్రశంసల జల్లు కురిపించారు. రైతు బిడ్డ అయిన వెంకయ్య పట్టణాభివృద్ది శాఖను నిర్వహించినా గ్రామీణాభివృద్ది గురించి ఎక్కువగా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు మోడీ. వెంకయ్య తెలుగులో మాట్లాడితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా ఉంటుందని కితాబిచ్చారు. वेंकैया जी किसान के बेटे हैं. कई वर्षों तक उनके साथ मुझे कार्य करने का सौभाग्य मिला है. गांव हो, गरीब हो, किसान हो, इन विषयों पर वो बहुत ही बारीकी से अध्ययन करते हुए हर समय अपने इनपुट देते रहे हैं. वेंकैया जी उनका व्यक्तित्व भी है, कर्तृत्व भी है और वक्तृत्व भी है. इन सब के वो धनी है और उनकी तुकबंदी तो बड़ी भली भांति परिचित है. और कभी कभी वो जब भाषण करते हैं तो, और वो भी अगर जब तेलुगु में करते हैं तो ऐसा लगता है कि सुपर फास्ट चला रहे हैं. వెంకయ్యకు ప్రతిపక్ష నేత ఆజాద్ శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభను సజావుగా నిర్వహించగల సమర్థత వెంకయ్యకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. आपको अपनी तरफ से और हमारे साथियों की तरफ से आपको बहुत ही हार्दिक बधाई देता हूं. भारत के नए उपराष्ट्रपति बनने पर और इस हमारे सदन के और हमारे राज्यसभा के चेयरमैन बनने पर विशेष रूप से आप इस सदन के लिए नए नहीं, आपने एमपी के रूप में भी, मंत्री के रूप में भी, विशेष रूप से पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर जब थे तब भी प्यार से भी लड़ते भी रहे, हम झगड़ते भी रहे. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ కూడా వెంకయ్య ఉపరాష్ట్రపతి అయినందుకు తెలుగు వారందరికీ గర్వంగా ఉందన్నారు. దేశంలోనే రెండో అత్యున్నత పదవిని చేపట్టడంపై సంతోషంగా ఉన్నా తమకు అందుబాటులో ఉండరన్న బాధ కూడా ఉందన్నారు. సార్, ఈరోజు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక పక్క కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే హైయెస్ట్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ మీరు కూర్చున్నారు. నిజంగా సంతోషం. తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు గర్వించదగ్గ విషయం. ఇంకో పక్క మాకు మీరు పెద్దన్న, తెలుగు ప్రజలందరికీ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మేము అంటమ్మడే కనపడేది మీరు మీ దగ్గరకు చెప్పుకునేవాళ్ళం.
ఈరోజు ఆ అవకాశం మాకు లేకుండా పోతుందేమో అని లోపల ఒక బాధగా ఉంది సార్. అయినా కూడా మీరు నా టీవీలో చూశాను, మీరు చెప్తున్నారు దేశ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను ఎప్పుడూ తోడుగానే ఉంటానన్నారు. చాలా సంతోషం సార్. రాజ్యసభలో పార్టీలకు అతీతంగా అందరూ వెంకయ్యనాయుడు సమర్థుడని కొనియాడారు. సభ్యుల అభిమానానికి కృతజ్ఞతలు చెప్పిన వెంకయ్యనాయుడు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సభ్యులంతా సభా నియమాలు పాటించాలని సూచించారు. I'll be a person above politics, and then I will try to see that this house is functional. Every one of you get an opportunity, and small or big is not the issue, but the only thing is if everybody follows the rules and regulations or the procedures, then everybody will definitely get an opportunity. 20 ఏళ్లుగా వెంకయ్య రాజ్యసభ సభ్యుడు కావడంతో చాలా మంది సభ్యులు ఆయన గురించి మాట్లాడటానికి పోటీ పడ్డారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది పేర్లివ్వడంతో అందరూ త్వరగా ముగించి సహకరించాలని కోరారు వెంకయ్య.